జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డంతో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భావిస్తున్న భారత్ ఆ దేశానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పాక్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు చెప్పిన భారత్ అవసరమైతే యుద్ధానికి సైతం వెనకాడేది లేదన్న సంకేతాలిస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెలవుపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఇప్పటికిప్పుడు పాక్ సరిహద్దుల్లోని ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాల్సి వస్తే భారత రక్షణ శక్తి ఏమిటి అనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 2019లో బాల్కోట్ వైమానిక దాడుల సమయం కంటే పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ప్రస్తుతం దాడి చేయడానికి భారతదేశం అన్ని విధాలా సమర్థతను కలిగి ఉంది. భారతదేశ వైమానిక శక్తి సామర్థ్యాల్లో వ్యూహాత్మక వనరుల్లో బలోపేతమైంది. భారత వైమానిక దళం ఇప్పుడు SCALP క్షిపణులతో కూడిన రాఫెల్ ఫైటర్ జెట్లను మోహరించింది. ఇవి 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై గురిపెట్టగలవు. భారత భూభాగంపై ఎగురుతూనే పాకిస్తాన్లోని సుదీర్ఘ ప్రాంతాల్లోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలవు. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం సైనిక సామర్థ్యం పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 12వ స్థానానికి పడిపోయింది. భారతదేశం 14,55,550 మంది సైనిక దళంతో పాటు 11,55,000 మంది రిజర్వ్ ఫోర్స్తో 2.5 మిలియన్లకు పైగా పారామిలిటరీ ఫోర్స్ను కలిగి ఉంది. పాకిస్తాన్ సైనిక బలం 6.5 లక్షలు, పారామిలిటరీ దళాలు 5 లక్షలు. భారత మిలిటరీ భారతదేశ రక్షణకు వెన్నెముకగా నిలుస్తోంది. ముఖ్యంగా భూమిపై ఉండి సరిహద్దుల్లో రక్షణ పరంగా అనేక అధునాతన వ్యవస్థ భారత మిలిటరీలో భాగంగా కలిగి ఉంది. వీటిలో ట్యాంకర్లు 4,201, సాయుధ వాహనాలు 1,48,050 కంటే ఎక్కువ ఉన్నాయి. ఆర్టిలరీలు 4,204, టోన్డ్ ఆర్టిలరీ తుపాకులు, రాకెట్ ప్రొజెక్టర్లు 1,338 యూనిట్లు, సెల్ఫ్ ప్రొఫైల్డ్ హోవిట్జర్లు 100 యూనిట్లు కలిగి ఉన్నాయి. గగనతలంలోనూ ఇండియాదే ఆధిపత్యం. భారత వైమానిక దళం మొత్తం 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్ కలిగి ఉంది. వాటిలో 513 ఫైటర్ జెట్లు, 899 హెలికాప్టర్లు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 513, ట్రాన్స్పోర్ట్ విమానాలు 560కి పైగా ఉన్నాయి. 6 ఏరియల్ ట్యాంకర్లు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ విషయానికొస్తే ఆ దేశం మొత్తం విమానాల సంఖ్య 1399. వీటిలో 328 ఫైటర్ జెట్లు, 373 హెలికాప్టర్లతో పాటు ఇంధనం నింపే ట్యాంకర్లు, ఇతర సామర్థ్యాలను కలిగి ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్ కంటే భారత వైమానిక దళ సామర్థ్యం ఎక్కువ. భారత నావికా దళం రోజురోజుకు బలోపేతమవుతోంది. ఈ విభాగంలో భారత్ ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. భారత నావికా దళంలో మొత్తం 293 యుద్ధ నౌకలున్నాయి. వీటిలో విమాన వాహక నౌకలు 2, జలాంతర్గాములు 18, డిస్ట్రాయర్లు 13, ఫ్రిగేట్లు 13, కార్వెట్లు 23, గస్తీ నౌకలు 135 కలిగి ఉంది. భారతదేశం నావికా దళ సామర్థ్యం పాకిస్తాన్ కంటే చాలా ఎక్కువ. పాకిస్తాన్ 121 నౌకలను కలిగి ఉంది. ఈ విభాగంలో ప్రపంచంలో పాకిస్తాన్ 27వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ వద్ద విమాన వాహక నౌకలు, డిస్ట్రాయర్లు లేవు. కేవలం 8 జలాంతర్గాములను మాత్రమే కలిగి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.